Hi everyone, welcome to Career Big Study Circle. Today we are going to discuss top 100 synonyms. Most repeated ఈ క్వశ్చన్స్ అండి ఇవి. ఎస్ఎస్సిలో ఏ ఎగ్జామ్ రాసినా, సిజిఎల్ రాసినా, సిహెచ్ఎస్ఎల్ రాసినా, ఎస్ఎస్సి జీడీ రాసినా, ఏ ఎగ్జామ్ రాసినా మనకి యాంటోనిమ్స్, సినోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, స్పెల్లింగ్స్ ఈ టాపిక్స్ నుండి ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు January 1 అండి, ఈ కంటిన్యూస్గా రోజుకి ఒక టాపిక్ వైజ్గా రోజుకి ఒక 20-25 క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మీకు ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేస్తున్నానండి. క్లాసెస్ అన్ని రికార్డ్ చేయడం జరిగింది. ప్రతిరోజు 5 గంటలకి ఈవినింగ్ మనకి ఈ ఈ వొకాబులరీ పార్ట్లో ప్రతి టాపిక్ నుండి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది మీరు క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఈ పీడిఎఫ్ అనేది నేను మరికొద్ది రోజుల్లో కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. వీలుంటే ఆ పీడిఎఫ్ని తర్వాత డౌన్లోడ్ చేసుకుందరు. ముందు చెప్పినప్పుడే రాస్టీజ్గా రాసుకోండి. ఇక చూస్తున్నట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇది బ్లాక్ బుక్ నుండి అండి. మీకు చెప్పాను ఏ బుక్ వొకాబులరీకి ది బెస్ట్ బుక్ అంటే బ్లాక్ బుక్ అని చెప్పాను. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ టాపర్స్ రికమెండ్ చేసిన బుక్ అండి ఇది. కాబట్టి ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే యాక్యురేట్. ఇక్కడ మీకు చూసినట్లయితే యాక్యురేట్ అండి, మన అందరికీ తెలుసు యాక్యురేట్ అంటే ఖచ్చితంగా అని మీనింగ్ ఉంటుందండి. ఇక్కడ చూసినట్లయితే హిందీ మీనింగ్ కూడా ఉందండి. ఇక అదర్ స్టేట్స్, చాలామంది అదర్ స్టేట్స్ కూడా అడుగుతున్నారు. మొన్న కామెంట్ కూడా పెట్టారండి, ఇక్కడ కర్ణాటక నుండి కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇక చూసుకోండి, ఇక్కడ హిందీలో కూడా ఉందో మీకు అర్థమవుతుంది. ఇక యాక్యురేట్ అంటే ప్రిసైజ్, కరెక్ట్, ఎగ్జాక్ట్ మీనింగ్ అని అర్థం వస్తుందండి. యాక్యురేట్గా చెప్పండి అని చెప్తాం, ఖచ్చితంగా చెప్పండి అని మీనింగ్ వస్తుందండి తెలుగులో అయితే. ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది 6 times అయితే రిపీట్ అయిందండి. 6 times ఇక్కడ ఆర్ ప్లేస్లో నెంబరింగ్ ఉందండి. అది ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది అక్కడ రాయడం జరిగిందండి. కాబట్టి మీకు ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఈ 100 నేర్చుకుంటే మీకు మినిమంగా మార్కులు అయితే వస్తాయండి. యాక్యురేట్ అంటే ప్రిసైజ్, కరెక్ట్, ఎగ్జాక్ట్ మీనింగ్ వస్తుందండి. క్లియరా? తర్వాత బ్యాఫిల్ అంటే మనకి మీనింగ్ ఏమొస్తుందంటే ఫజిల్ అంటే కన్ఫ్యూజ్ అయిపోవడం అండి. కన్ఫ్యూజ్ అవ్వడం, పర్ప్లెక్స్, ఫజిల్, నెక్స్ట్ కన్ఫ్యూజ్. ఇది ఈ 3 మీనింగ్స్ అండి. ఇది 5 times రిపీట్ అయిందండి. బ్యాఫుల్ అంటే ఏమంటే కన్ఫ్యూజ్ అవ్వకపోవడం అండి, ఫజిల్గా ఉండడం, సాల్వ్ చేయడానికి ఇబ్బందిగా ఉండడం, కన్ఫ్యూజ్గా ఉండడం, ఆ మీనింగ్లో వస్తుందండి బ్యాఫిల్ అంటే. లాకోనిక్ అంటే మీనింగ్ ఏంటంటే కన్సైజ్ అంటే మనకి పెద్ద మ్యాటర్ని చిన్నగా ఒక షార్ట్ పాయింట్స్లో చెప్పడాన్ని మనం ఏమంటామంటే కన్సైజ్. మనకి స్కూల్లో అంట మన సార్లు చెప్తారు కదా, కన్సైజ్ చేసి చెప్పు లేదా బ్రీఫ్గా చెప్పు అని చెప్తారు. అంటే పెద్ద మ్యాటర్ని మనకి సమగ్రంగా నీట్గా సమ్మరీ పాయింట్స్లో నీట్గా చెప్పడాన్ని మనం ఏమంటామంటే లాకోనిక్ అంటారంటే. ఇక్కడ కన్సైజ్, క్రిస్పీ, బ్రీఫ్ అండి. ఇక మీకు చెప్తున్నాను, ఒక వర్డ్కి 3 మీనింగ్స్ ఇక్కడ వస్తున్నాయండి. ఈ 3 మీనింగ్స్ కూడాను మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. ఇక క్యాటాస్ట్రోఫిక్, ఇక్కడ మీకు చూసినట్లయితే క్యాటాస్ట్రోఫీ ఈ వర్డ్ అనేది మనకి ఎక్కువ ఏంటంటే తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, కరువులు వచ్చినప్పుడు కానీ ఈ వర్డ్ అనేది న్యూస్ పేపర్లో వస్తుందండి. క్యాటాస్ట్రోఫీ అంటే మనకి కెలామిటీ అంటే మనకి విపత్తు, ఆపద. ఇక్కడ చూసినట్లయితే ఆపద అని ఉందని చూస్తుంటే ఆపద అంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు ఏమవుతుంది, డిజాస్టర్ వస్తుంది. అలాంటి టైంలో వాడే వర్డ్ ఏంటంటే క్యాటాస్ట్రోఫీ ఎక్కువగా వాడుతాం. ఇక్కడ క్యాలమిటీ, ట్రాజెడీ, డిజాస్టర్, ఓకేనా, ఇవి మనకి మోస్ట్ ఆఫ్ ద రిపీటెడ్ అండి. మరొకసారి ఇక్కడ చూసినట్లయితే చోస్, మనకి కోఎస్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే డిజార్డర్, అంటే మనకి డిజార్డర్తో ఎక్కువ హెల్త్ కండిషన్స్లో ఇవి వాడతారండి. ఆ పర్సన్కి ఒక డిజార్డర్తో బాధపడుతున్నారు అని చెప్తాం. అంటే కోఎస్ అండ్ మీనింగ్ ఏంటంటే డిజార్డర్ లేదా మిక్సప్ అండి, లేదా కన్ఫ్యూజన్ లేదా టర్మాయిల్.
ఈ క్వశ్చన్ అనేది 4 టైమ్స్ రిపీట్ అయిందండి. కొయాస్ అంటే డిజార్డర్ అని చెప్పొచ్చు, మిక్సప్ అని చెప్పొచ్చు, కన్ఫ్యూజన్ అని చెప్పొచ్చు, టర్మాయిల్ అని చెప్పొచ్చు. తర్వాత మీనింగ్ ఏముందంటే కాండెమ్ అని ఉందండి. దానికి మీనింగ్ ఏమొస్తుందంటే క్రిటిసైజ్, ఫనీస్, లేకపోతే డినౌన్స్ అంటే మనకి ఏంటంటే నీ పేరుని డిఫేమ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎవరో బాగా సమాజంలో పేరు ఉన్న వాళ్ళని మనకి క్రిటిసైజ్ చేసి వాళ్ళని డిఫేమ్ చేయడం అంటారు కదండి. ఆ విధంగా అలాంటి టైంలో వాడే వర్డ్స్ ఏంటంటే క్రిటిసైజ్, పనిష్, డినౌన్స్ అని చెప్తారండి. తర్వాత డిఫర్ అండి. ఇక డిఫర్ అండి. డిఫర్ అంటే మనకి మీనింగ్ ఏమొస్తుందంటే డిఫర్ అంటే పోస్ట్ పోన్ చేయడం అండి. పోస్ట్ పోన్ లేదా డిలే చేయడం అండి. పోస్ట్ పోన్ ఆర్ డిలే. ఓకేనా. ఎరోనస్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి, ఎర్రర్ అంటే ఏంటండి, ఫాల్స్. ఇక్కడ చూసినట్లయితే ERROR అంటే ఎర్రర్ అని వస్తుంది. ఎరోనియస్ అంటే ఫాల్స్ అండి. ఫాల్స్, ఇన్వాలిడ్, రాంగ్, ఇన్యాక్యురేట్ అండి. ఈ వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకి ఎర్రర్ మీనింగ్ వచ్చినప్పుడు ఎర్రర్ అంటే ఫాల్స్ అని మీనింగ్ వస్తుంది. ఎరోనియస్ అంటే ఫాల్స్, ఇన్వాలిడ్, రాంగ్, ఇన్యాక్యురేట్ అండి. తర్వాత హడిల్ అంటే మనకి ఏమొస్తుందంటే మనకి హడిల్ అంటే ముందుకు వెళ్ళకుండా అడ్డంకి రావడాన్ని హడిల్ అంటారండి. దాన్నే అబ్స్టాకిల్ అని చెప్తారండి. కానీ హడిల్ అంటే అబ్స్టాకిల్. తర్వాత మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా చేయాలి. దాన్ని ఏమంటారంటే మ్యాండేటరీ అంటారు. డెఫినెట్లీ చేయాలి, లేకపోతే కంపల్సరీ, ఎసెన్షియలీ, ఇంపెరిటివ్ అని మీనింగ్ వస్తుందండి. ఇక కంపల్సరీ, ఎసెన్షియల్, ఇంపెరిటివ్. తర్వాత ప్రొడ్గల్ అంటే మనకి మీనింగ్ ఏమొస్తుందంటే వేస్ట్ఫుల్ అండి, లావిష్ అని, ఎక్స్ట్రా వ్యాగెంట్ అని మీనింగ్ వస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే సోలిటరీ అంటే ఇక్కడ మీనింగ్ చూడండి. సాలిటరీ అంటే మనకి అక్కడ లోన్లీ, సింగులర్గా అంటే మనకి లోన్లీగా ఉండడాన్ని ఏమంటామంటే సోలిటరీ అని చెప్తామండి. తర్వాత లేదా సింగిల్గా ఉండిపోవడాన్ని సోలిటరీ అని చెప్తాం. తర్వాత తర్వాత ఈ వాండర్ ఏంటంటే చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే రోమ్, డివేట్ అని మీనింగ్ వస్తుందండి. డివేట్. తర్వాత విల్లి అంటే కన్నింగ్ అండి. అంటే మోసం చేయడం, కన్నింగ్ పర్సన్ చెప్తారు కదండి. విల్లి అంటే కన్నింగ్ చేయడం, ఆర్ట్ఫుల్ అని, క్రాఫ్టీ అని మీనింగ్ వస్తుందండి. విల్లి అంటే దూత అని చెప్తారు కదండి. అంటే ఇక్కడున్న విషయాన్ని వేరే దగ్గర చెప్పడం, అలా చెప్పడాన్ని ఏమంటామంటే విల్లి అంటాం. దాన్ని కన్నింగ్ అని చెప్పొచ్చు, హార్ట్ఫుల్ అని చెప్పొచ్చు, క్రాఫ్టీ అని చెప్పొచ్చు. తర్వాత అచీవ్ అంటే ఇక్కడ చూసినట్లయితే అచీవ్ అంటే మనకి ఏమొస్తుందంటే అకాంప్లిష్ అని మీనింగ్ వస్తుందండి. సక్సీడ్ అని మీనింగ్ వస్తుంది. అకాంప్లిష్ అని చెప్తామండి. ఇది మనకి అచీవ్కి మీనింగ్స్ అండి. తర్వాత యాంగ్విష్ అంటే మనకి అగ్నోయి అంటే సివియర్ పెయిన్ వస్తుందండి. నెక్స్ట్ హ్యాచ్ అని, సారో అని అంటే సాడ్నెస్ని ఇండికేట్ చేస్తుంది యాంగ్విష్ అంటే. తర్వాత కామ్ అంటే చూడండి, కామ్ అంటే పీస్ఫుల్గా ఉంటారు, రిలాక్స్డ్గా, క్వైట్ కామ్ అని చెప్తారు కదా. మనకి క్వైట్ కామ్ అని మనకి బాగా స్కూల్లో ఎక్కువగా చెప్తుంటారండి. దాన్ని కామ్ అంటే పీస్ఫుల్గా ఉండడం, రిలాక్స్డ్గా ఉండడం, క్వైట్గా ఉండడం అండి. తర్వాత కాంటాంక్రస్ అంటే క్వరల్సమ్ అండి, క్వరల్సమ్. తర్వాత కన్విక్ట్ అంటే మనకి ఏదైనా క్రిమినల్ దీనిలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఎక్కువగా ఈ వర్డ్ అనేది వస్తుందండి. కన్విక్ట్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే క్రిమినల్ అని మీనింగ్ వస్తుందండి. క్రిమినల్ లేకపోతే కల్ప్రిట్ అని. ఇది ఎక్కువగా న్యూస్ పేపర్లో వస్తుందండి. హిందూ న్యూస్ పేపర్లో చూసినట్లయితే కన్విక్ట్ అని, క్రిమినల్, కల్పిట్ అని మీనింగ్ వస్తుందండి. తర్వాత డెర్త్ అంటే మనకి ఏంటంటే అకాల అంటే స్కేర్ సిటీ అంటే ఏంటంటే అనుకున్నంత లేకపోవడాన్ని, తక్కువ అవ్వడాన్ని ఏమంటామంటే వాటర్ స్కేర్ సిటీ. ఇలా మనకి
వాటర్ స్కేర్సిటీ అంటే వాటర్ లేకపోవడం. సమ్మర్లో మనకు వాటర్ అనేది ఎండిపోతుంటాయి కదండి, ఆ వాటర్ లేకపోవడం అప్పుడు ఏముంటామంటే వాటర్ స్కేర్సిటీ వచ్చిందంటాం. అది షార్టేజ్ అనుకున్నంత లేకపోవడాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ డెర్త్ అని చెప్తామండి. డెర్త్ అంటే ఇక్కడ హిందీలో చూసినట్లయితే అకాల. తర్వాత డిఫరెన్స్ అంటే రెస్పెక్ట్ అండి. రెస్పెక్ట్, అబ్సెన్స్, నెక్స్ట్ కంప్లైంట్స్ అండి. అంటే మనకి రెస్పెక్ట్ ఇవ్వడానికి మనం ఏం చెప్తామంటే డిఫరెన్స్ అండి. ఇక డిఐఎఫ్ఎఫ్ఆర్ఈఎన్స్ ఆ డిఫరెన్స్ వేరండి. ఇక్కడ డిఈఎఫ్ఈఆర్ఈఎన్స్ డిఫరెన్స్ అండి. ఇక్కడ చూసినట్లయితే రెస్పెక్ట్ అండి, అబ్సెన్స్, కంప్లైంట్స్. తర్వాత డి టెర్మినల్ అంటే మనకు డౌన్ చేయడం అండి, హార్మ్ఫుల్ చేయడం. డి టెర్మినల్ అంటే హార్మ్ఫుల్ చేయడం. తర్వాత డ్రాగ్ అంటే లాగడం అండి, డ్రాగ్ అంటే పుల్ చేయడం. తర్వాత ఎనోరమస్ అంటే చాలా ఎక్కువ మీనింగ్ వస్తుందండి. ఎనోరమస్ ఇమ్మెన్స్ అపారమైన, హ్యూజ్ ఎక్కువ, మ్యాసివ్ చాలా ఎక్కువ అండి, ఇలా మీనింగ్ వస్తుంది. తర్వాత ఎగ్జంప్ట్ అంటే మనకి ఇమ్యూన్యూ లేదా ఎక్స్క్లూడ్ చేయడం అంటే వదిలేయడాన్ని మనం ఏమంటామంటే ఎగ్జంప్ట్ చేయడం. అంటే విడిచిపెట్టేశారు అని వచ్చినప్పుడే మనకి ఏమొస్తుందంటే ఎగ్జంప్ట్ అనే వర్డ్ వస్తుందండి. ఇది ఓవరాల్గా ఈ 25 వర్డ్స్ అండి. ఈరోజు ఈ 25 వర్డ్స్ని మీరు క్లియర్గా నోట్స్ రాసుకోండి. ప్రతిరోజు ఈవినింగ్ 5 గంటలకైతే మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి. సో ఇలా మీరు కంటిన్యూస్గా ఫాలో అయితే ఏ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా ఇంగ్లీష్ నుండి మంచి మార్కులు వస్తాయండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే ఇంకా మన ఛానల్ అనేది ఇంకా బాగా ఎక్కువ వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.